హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కాన్సూమర్. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేమంత బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. మనందరికీ ఉపయోగపడే వీడియో ఇది. మహాబేర విత్తనాలు మీలో ఎంతమందికి తెలుసండి? ఈ న్యాచురల్ మెడిసిన్ అండి ఇది. ఈ మెడిసిన్ మీలో ఎంతమందికి తెలుసు? ఈ మహాబేర విత్తనాలు వాడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, అసలు దేనికి వాడతాము, ఎందుకు వాడాలి, ఎలా పనిచేస్తుంది అనేది మీలో ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్ చేయండి. ఇది చాలా చాలా ఉపయోగకరమైందనండి. అసలు మెడిసిన్ మందులు వాడక్కర్లేకుండా మెడిసిన్ కంటే ఎక్కువగా పనిచేస్తుంది ఈ మహాబేర విత్తనాలు అనేది. ఎందుకు పనిచేస్తుంది అంటే ఇది మోకాళ్ళ నొప్పులకండి. మోకాళ్ళ నొప్పులు అలాగే నడుము నొప్పి ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తాయి ఈ గింజలు. ఇది ఎలా వాడాలనేది నేను చెప్తాను. కాకపోతే అసలు మోకాళ్ళు నొప్పులు ఇదివరకు అయితే ఇప్పుడు ముసలి వాళ్ళకి బాగా ఏజ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు 30+ ఉన్న వాళ్ళకు కూడా మోకాళ్ళ నొప్పులేనండి. మోకాళ్ళ నొప్పులు, మడమల నొప్పులు అలాగే నడుము నొప్పులను. ఈ నొప్పులు ఉన్న వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుందండి. ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి ఇది మహాబేర విత్తనాలని. అంటే బీర విత్తనాలు అంటే బీరకాయ విత్తనాలు అని అనుకుంటాం, కానీ అసలు దానికి దీనికి సంబంధమే ఉండదండి. బీర విత్తనాలు కాదు, ఇది మహాబీర విత్తనాలని. ఇది అడవి తులసి గింజలు అనమాట. ఇది మోకాళ్ళ నొప్పులకి నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మోకాళ్ళలో గుజ్జు తగ్గుతుంది కదండి చాలా మందికి. తగ్గటం వల్ల ఏంటంటే మొడవ లేకపోవటం, నొప్పి, అసలు కాలు తీసుకోలేరు, అలాగే మీకు ఆపరేషనే పడుతుంది అని అనుకున్న వాళ్ళు ఈ గింజలు వాడి చూడండి. దీనికి వెళ్లకుండా ఒక 3 నెలలు ఈ గింజలు వాడినట్లయితే నిజంగా నొప్పి పూర్తిగా తగ్గిపోతుందండి. మీకు ఎలా వాడాలి, ఎంతకాలం వాడాలి అనేది నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మహాబీర విత్తనాలు అడవి తులసి గింజలండి. ఇవి వన తులసి కూడా అని అంటారు. తులసిలో చాలా రకాలు ఉంటాయి కదా, ఇది అడవి తులసి అనమాట. అలా సబ్జా గింజలు ఉంటాయి కదండి, సబ్జా గింజల టైప్ లోనే ఉంటాయి, కానీ సబ్జా గింజలు కాదు. వాడాలి, అది ఎలా వాడాలి అనేది నేను చెప్తాను. నిజంగా ఈ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అలాగే నడువు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇది ఎలా పనిచేస్తుంది అంటే అండి, గుజ్జు మోకాళ్ళు గుజ్జు అరిగిపోయి వాపు ఎక్కువైపోయి ఉంటది కదండి నడువు నొప్పికి. కానీ అలాంటప్పుడు ఆ గుజ్జు ఈ గింజల ద్వారా ఆ గుజ్జు మళ్ళీ మనకి ఫామ్ అవుతుంది అనమాట. గుజ్జు తయారయ్యి ఆ నడువు నొప్పి కానీ, కాళ్ళు నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ తగ్గి మనకి వాపు కూడా తగ్గిపోయి మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోతాయండి. ఇది ఎలా వాడాలనేది నేను చెప్తాను. ఇది ఉదయం సాయంకాలం ఒక 1/2 లీటర్ వాటర్లో 1 చెంచాడు గింజలు నానబెట్టుకోవాలి. నైట్ నానబెట్టుకుని ఉదయమే పరగడుపున తాగాలి. ఇది పరగడుపునే తాగిన తర్వాత, తాగక ముందు కానీ తాగిన తర్వాత కానీ ఒక అరగంట వరకు ఏమి తీసుకోకూడదు. ఇది నానబెట్టుకుని తాగేయకూడదండి. ఆ గింజలు నవ్వులుతూ మింగాలన్నమాట. వాటర్ తాగేసి ఆ గింజలు నవ్విలినా సరే అలా బాగా పనిచేస్తుంది అనమాట. అలా నవ్వులి మింగాలి, ఊరికే తాగేయడం కాదు, నవ్వులి మింగాలి. ఇలా మళ్ళీ సాయంకాలం నానబెట్టుకుని మార్నింగ్ తాగాలి. అలాగే మార్నింగ్ నానబెట్టుకుంటే రాత్రికి తాగాలి. అలా 2 పూటలు ఒక లోట నీటిలో 1 చెంచాడు గింజలు వేసుకోవాలి. నానిన తర్వాత ఆ గింజలు నవ్విలి మింగాలన్నమాట. ఓన్లీ మింగేయకూడదు. అలా నవ్విలి మింగటం వల్ల బాగా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఇది 3 నెలలు కంప్లీట్ గా వాడితే మీ మోకాళ్ళ నొప్పులు ఏంటి, నడువు నొప్పి ఏంటి, మీ భుజాల నొప్పులు కానీ, మా చేతుల నొప్పులు కానీ, ఇలా ఏ నొప్పి ఉన్నా కూడా అసలు తీసివేసినట్టు తగ్గిపోద్దండి. నిజంగా వాడుతున్న వాళ్ళకి, వాడే వాళ్ళకి తెలుస్తుంది ఇది. మీరు తప్పకుండా మీ మోకాళ్ళ నొప్పులు కానీ, నడువు నొప్పి కానీ ఉన్న వాళ్ళు ప్రయత్నించి చూడండి. ఇది ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. ఇది పెద్ద రేటు కూడా ఉండదండి. ఇది 100 గ్రామ్స్. ఇది 100 గ్రామ్స్ 60 రూపీస్. చాలా అసలు మనకి దివ్య ఔషధం అని చెప్పొచ్చండి. ఇది నడువు నొప్పికి, మోకాళ్ళ నొప్పికి 3 నెలలు కంప్లీట్ గా వాడాలి. మీరు ఇలాంటి జాగ్రత్తలు కంప్లీట్ గా పాటించి వాడితే మాత్రం ఇది మీకు పూర్తిగా 3 నెలల్లో కంప్లీట్ గా తగ్గిపోద్దండి. మీకు 4 రోజులు వాడేసరికి మీకు బాగా తెలుస్తుంది. ఇంకా 2 నెలలు మీకు వాడిన తర్వాత తెలుస్తుంది కాబట్టి వదలరు.
అలా కంప్లీట్ గా 3 నెలల్లో మీరు ఆపరేషన్ కి వెళ్తారు, మీకు మీ మోకాళ్ళకి ఆపరేషన్ పడుతుంది అని డాక్టర్ గారు చెప్పిన కేసెస్ లో కూడా ఇది వాడితే నిజంగా ఆపరేషన్ అక్కర్లేకుండా వాళ్ళు చక్కగా నడవగలిగే కేసులు ఉన్నాయండి. మాకు తెలిసిన వాళ్ళు నాకు ప్రిఫర్ చేయడం వల్ల నేను మీకు చెప్తున్నాను, ఇది మోకాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది, మోకాళ్ళ నొప్పులకి, నడుము నొప్పులకి. అలాగే ఇది జుట్టు కూడా పెరుగుతుందండి. ఇది దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, ఎందుకంటే నేచురల్ గా చెట్టు నుంచి వచ్చే గింజలు కదా, దీని నుంచి వచ్చే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. అలాగే దీని బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి మెడిసిన్ అండి. దీనివల్ల ఏంటంటే బరువు తగ్గుతారంట. బరువు తగ్గటం వల్ల కూడా మీకు మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి అనేది వాపును తగ్గించి గుజ్జును పెంచుతుంది అనమాట. అందుకే మోకాళ్ళ నొప్పులు ఇది వాడితే మోకాళ్ళ నొప్పులు కానీ, నడువు నొప్పులు కానీ తగ్గిపోతాయి. అలాగే దీంట్లో కాల్షియం, విటమిన్స్, ఎముకలకు సంబంధించిన నొప్పులన్నీ కూడా తగ్గుతాయి దీనివల్ల. మీకు చాలా మందికి తెలిసి ఉంటది, కానీ 50% మందిగా తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఇంకా 50% తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు మోకాళ్ళ నొప్పులతో కానీ, నడువు నొప్పితో కానీ, అలాంటి కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది వాడి చూడండి, మీ మోకాళ్ళ నొప్పులు మటుమాయమైపోతాయి. నిజంగా నొప్పి అనేది మీకు అసలు నడవలేని వాళ్ళు కూడా నడుస్తారంటే నమ్మండి. మీరు ఇది వాడి చూసిన తర్వాత నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఎలా ఉందని. అడవి తులసి చెట్టు మీ దగ్గర ఎక్కడైనా ఉంటే కూడా దీని ఆకు కూడానండి ఒక స్కిన్ ఎలర్జీకి చాలా యూజ్ అవుతుంది. ఈ ఆకు నూరి స్కిన్ ఎలర్జీ వచ్చినప్పుడు ఆ ఆకు నూరి స్కిన్ మీద రాస్తే ఆ ఎలర్జీ తగ్గిపోతుంది. అలాగే ఇది ఏంటంటే మహాబీర విత్తనాలు అంటే ఏదో బీరకాయ నుంచి వచ్చే విత్తనాలు అనుకుంటాం మనం, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఇది తులసి గింజలు అన్నమాట. మీరు ఆపరేషన్ చేయాల్సిన మోకాళ్ళు కూడా ఇది వాడితే పూర్తిగా మాయమైపోతాయి, అంత బాగా పనిచేస్తుంది. ఈ సీడ్స్ ఎలా ఉంటాయి అనేది నేను మీకు చూపిస్తాను, చూడండి. ఈ విత్తనాలు ఇలా ఉంటాయి. ఈ నీటిలో వేయగానే ఉబ్బుతాయి అన్నమాట. ఉబ్బి ఒక జల్లా ఫామ్ అవుతుంది. ఆ జల్లే మనకి ఈ మోకాళ్ళలో గుజ్జుని పెంచుతుందంట. చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేనైతే తాగుతాను 2 పూటలు కూడా, ఉదయం సాయంకాలము. మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే గనక మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటే ఇది వాడి చూడండి, మీకు ఎంత తీసేసినట్టుగా ఆ నొప్పి ఏదైతే ఉందో అది తీసేసినట్టుగా తగ్గుతుంది. అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఈ సీడ్స్. మహాబీర విత్తనాలు నేచురల్ గా దొరికే ఒక మంచి మెడిసిన్ అని చెప్పొచ్చండి. ఇది 1 స్పూన్ రాత్రి నానబెట్టుకుని ఉదయం తాగాలి, ఉదయం రాత్రికి తాగాలి. తాగటం అంటే మామూలుగా మింగేయకూడదండి, నవ్వులి మింగాలి. మోకాళ్ళ నొప్పులకే కదండి ఇది, జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఫ్రీ మోషన్ అవ్వకుండా ఉంటది కదా, 2 రోజులకి 3 రోజులకి వెళ్తా ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. మీరు ఇది 2 పూటలో కూడా 3 నెలలు తీసుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ కూడా అలాగే జుట్టు కూడా చాలా బాగా పెరుగుతుందండి ఈ గింజలు వాడటం వల్ల. అది మీకు వాడి చూస్తే మీకే తెలుస్తుంది. ఇలా నీటిలో వేయగానే చూసారా అలా తెలుస్తుంది కదా మీకు, ఉబ్బుతున్నాయి కదా. నైట్ నానబెట్టినప్పుడు ఉదయం చూస్తే చుట్టూ కూడా అలా జల్లలాగా ఫామ్ అయ్యి పెద్దగా, మనం సబ్జా గింజలు అయితే చిన్నగా ఉంటాయి కదండి, సబ్జా గింజల కంటే డబల్ ఫామ్ అవుతాయి. పూర్తిగా నానితే ఇంకా డబల్ అవుతాయి అన్నమాట. ఇలా నానబెట్టుకుని రాత్రికి నానబెట్టుకుని ఉదయం తాగాలి. ఉదయం తాగే ముందు ఒక అరగంట ముందు కానీ తాగిన తర్వాత కానీ ఏమీ తీసుకోకూడదు. అలాగే మళ్ళీ వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి ఇది. వెయిట్ లాస్ కి, అలాగే మోకాళ్ళ నొప్పులకి, నడువు నొప్పికి, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలకి, చాలా రకాలుగా 4-5 ప్రాబ్లమ్స్ ఇది సాల్వ్ చేస్తుంది ఈ మహాబీర విత్తనాలు. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఔషధం ఇది. మీకు తెలియకపోతే ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి.
ఈజీగానే దొరుకుతుందండి ఇది. ప్రతి ఆయుర్వేద షాపుల్లోనూ మహాబేర విత్తనాలు అంటే ఇస్తారు. కాస్ట్ కూడా ఎక్కువేమీ కాదు. 100 గ్రామ్స్ వచ్చి 60 రూపీస్. ఇది మీరు తప్పకుండా వాడి ఎలా ఉంది అనేసి నాకు తప్పకుండా కమెంట్ చేయండి. తెలుసుకుని వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కూడా, వాళ్ళకున్న నడుము నొప్పులు కానీ మోకాళ్ళ నొప్పులు కానీ తగ్గించుకుంటారు అనేది నా ఉద్దేశము. ఇది 100% పనిచేస్తుందండి. ఈ మెడిసిన్ కంటే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఆపరేషన్కి మీరు ఆపరేషన్ పడుతుంది, మీకు మీ మోకాళ్ళు ఇంక పనిచేయవు, ఆపరేషన్కి వెళ్ళాల్సిందే అన్న వాళ్ళ 3 నెలలు వాడితే ఈ మెడిసిన్ తప్పకుండా మీరు ఆపరేషన్ అనేది పడదు. మీకు అంత అంత పూర్తిగా తగ్గిపోతాయి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులను. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి.